శెట్టి బలిజల మద్దతు పూర్తిగా కూటమికి ఉంటుందని పలువురు శెట్టి బలిజ నేతలు అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే బీసీ సామాజిక వర్గానికి బాగా లబ్ధి చేకూరిందని, ఆదరణ పథకం బీసీ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మంది బీసీలకు లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. స్థానిక 13వ డివిజన్లోని శెట్టి బలిజ రామాలయం వద్ద బీసీ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, బీసీ సాధికార సమితి శెట్టి బలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, పార్లమెంటు ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, డాక్టర్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆదిరెడ్డి అప్పారావులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో బీసీలను అన్ని విధాలా ఆదుకోవడం జరిగిందన్నారు. ఆదరణ పథకం ద్వారా కుల వృద్ధుల వారికి ఉచితంగా పనిముట్లు అందించిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సబ్సిడీపై రుణాలు అందించడం జరిగిందన్నారు. రాజకీయ పరంగా కూడా ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు కేబినెట్లో బీసీ వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే రెడ్డి సుబ్రహ్మణ్యంకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా, పితాని సత్యనారాయణ తదితరులకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు అంతటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత తమదన్నారు. అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరిని కూడా గెలిపించుకుంటామన్నారు. నాయకులకు శెట్టి బలిజ రామాలయం కమిటీ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి, బొర్రా చున్ని, నగరబోయిన రామకృష్ణ, రాయి అప్పన్న, బాబు, మాలె విజయలక్ష్మి, మల్లెల శ్రీనివాస్, సూరంపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పట్టుగా 12 రోజులు ఉన్నాయి. ఈ 12 రోజులు కూడా మీరందరూ ఆలోచించి నిర్ణయాలు కానీ తీసుకోకపోతే ఇప్పుడు దాకా తినలేని పరిస్థితి నుంచి రేపు మరలా వస్తే మాత్రం పస్తులు ఉండే పరిస్థితులు మాత్రం తప్పకుండా ఉంటాయి, గమనించండి. చెప్పడానికి కారణాలు అనేకం ఉన్నాయి నా దగ్గర. అడుగుతాను, వాస్తవం అయితే మీరే సమాధానం చెప్పండి. గ్యాస్ ధరలు పెరిగిందా? చెత్త పన్నుని తీసేస్తాం, పెరిగిన ఇంటి పన్నులు తగ్గిస్తాం, గ్యాస్ ధరలు తగ్గిస్తాం, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తాం. నాలుగు గీసుకోవడానికి తప్ప పత్రాలు దేనికి కూడా పనిచేయవు. ఎన్డీఏ కూటమిగా నిన్నే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆ ఇళ్ల పట్టాలు సక్రమం చేసి వాళ్ళ మాదిరిగా మిమ్మల్ని కట్టుకోమనడం కాదు, ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మాది అని మేము స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. అమ్మ ఒడి ఒక్కరికి ఇవ్వడం కాదు. మీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే 30,000, ఒక్కొక్కరికి 15,000, ముగ్గురు ఉంటే 45,000, 15,000. అలాగే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకి 1,500, సంవత్సరానికి 18,000 కూడా ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి. ఆ జెండా ద్వారా లబ్ధి పొందిన వారు పార్టీని వీడొచ్చేమో కానీ మీరు ఆ జెండాని నమ్మి ఉండండి. రేపు ఆ జెండాని నమ్మిన వారందరికీ అన్ని విధాలుగా న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇస్తా ఉన్నాం. రేపు తప్పకుండా అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కూటమి. ఇక్కడ నెగ్గేది సైకిల్, అది రాసుకోండి. అత్యధిక మెజార్టీతో మనం నెగ్గబోతా ఉన్నాం. ఏంటో ఎలాగైపోతే దెబ్బ ఆడిపోతాడు. ఖచ్చితంగా నడుస్తుంది. త్వరలోనే గుర్తుంచుకోండి. ఇక్కడ వాసు మా అబ్బాయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. నేను ఆనాడు నుంచి ఈనాడికి కూడా నాకు ఈ రామాలయం అన్నా, ఇంకా శెట్టిబలిజపేట అన్నా నాకు చాలా ఇష్టం, ఎస్సీతో పాటు. అందుగురించే నేను ఈ వేళ ఆడు ఏం వాగాడు వాడు సంగతి తెలుద్దామని చెప్పి ఈ మీటింగ్ పెట్టమన్నా. మీరు చాలా అత్యధికంగా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మా మీద మీకు ఎప్పుడూ అభిమానం ఉంది, మీ అందరి మీద నాకు అభిమానం ఉంది. కాబట్టి మీకు ఏ అవసరం వచ్చినా
మీకు పని చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా చూడండి. ఆయన ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తాడు, అందులో తేడా ఉండదు. చాలా మంచి పథకాలు అనౌన్స్ చేశారు. బీసీలకి రక్షణ చట్టం తీసుకొస్తామని, అలాగే సైనికులకు కూడా మాజీ సైనికులకి సంరక్షణ చట్టం, అలాగే వాళ్ళకి ఒక కార్పొరేషన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి మన కార్యక్రమాలు, మన చెట్టుబడులకు సంబంధించి బ్రాండ్ షాపుల్లో 20% డిస్కౌంట్ మీద బ్రాండ్ షాపులు కూడా, అది కూడా నాణ్యమైన బ్రాండ్. ఇలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన డూప్లికేట్ బ్రాండ్లు కాకుండా నాణ్యమైన, ఎందుకంటే దీన్ని మధ్య నిషేధం చేద్దామన్న వ్యక్తి మధ్యలోనే వదిలిపోయాడు, నాసిరకం అమ్ముతున్నారు కనుక దాన్ని ప్రాణదోలి కేవలం చిట్టుపల్లి సామాజిక వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20% డిస్కౌంట్లో సొసైటీల మీద బ్రాండ్ షాపులు కూడా ఇస్తామని ఆయన చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. నాయకులు అయ్యారు బీసీలు అని చెప్పి సమావేశంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇంకా ఆదిరెడ్డి కుటుంబం గురించి చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా మేయర్గా పోటీ చేయడానికి ఎవరు అనుకుంటే ఒక్క ఆదిరెడ్డి గారి కుటుంబం నుంచి వస్తేనే బయటికి ఆ రోజు మనం మేయర్ కొట్టగలమని గుర్తించి ఆదిరెడ్డి అప్పారావు గారు మిస్సెస్ గారిని మేయర్గా పెట్టడం జరిగింది. అలాగే మొన్న ఈ వైసీపీ గాలి ఎంతో వీస్తున్నా సరే తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఆదిరెడ్డి భవానీ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చిన రాజమండ్రి ప్రజానీకానికి కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఫ్యాన్ కల్పిస్తున్నా ఇక్కడ మాత్రం ఫ్యాన్ రెక్కలు ఇరిచేసిన చరిత్ర ఏమంటే అది రాజమండ్రి ప్రజలని అందరూ కూడా సభంగా తెలియజేస్తున్నాం. అమ్మ, ఈరోజు మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కువ నష్టపోయింది ఎవరు అంటే మహిళలే. కారణం నిత్యావసర వస్తు రేట్లు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఇంటి పన్నులు కానివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, కొళాయి పన్నులు కానివ్వండి, మరి ముఖ్యంగా చెత్త పన్నులు కానివ్వండి, ఇవన్నీ కూడా భారం మన మీదే పడినది. ఎందుకంటే మన భర్త తెచ్చిన సంపాదనలో ఎంతో కొంత పొదుపు చేసేవాళ్ళం చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇప్పుడు ఆ పొదుపు చేసే అవకాశం